నా కామెడీ షో. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు మానస్? పటాస్ ప్రవీణ్ కొంచెం బిజినెస్ పెడదాం అనుకుంటున్నాడు. అవునా, ఎక్కడ? కానీ నేను చెప్పా వద్దురా ఈ కాలనీలో పెట్టకరా, నువ్వు ఈ కాలనీ లేడీస్ చాలా డేంజరస్ గా ఉన్నారు అని. కానీ అస్సలు వినలేదు. అంత డేంజరస్ ఆ మీ కాల్? చాలా డేంజరస్ అబ్బా. సరే నేను కూడా చూస్తా. So let's welcome పటాస్ ప్రవీణ్ and awesome అప్పి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ఏమే ప్రియా బాగున్నావా? నువ్వెట్లున్నా? ఇక ఇలా ఉన్నానే. అవునే కళ్ళన్నీ ఎర్రగా ఏం చేసినవే రాత్రి అంతా? మీ అన్నయ్య అసలు వదులుతానేకా. అయ్య బాబాయ్ పాపకి సిగ్గు మొగలేస్తుంది. సరే గాని దొంగదానా, నాకంటే నీ కళ్ళేంది అంత ఎర్రగా ఉన్నాయి? ఏమైంది రాత్రి సుధారాని? రాత్రి అంతా మొగుడు చూస్తా కూర్చుంది. నాకంటే ఎర్రగా ఏమే నీ కళ్ళు? ఊకేవే నువ్వు ఊహించుకునే దాంట్లో ఏం లేదమ్మా. ఇది పట్టుకో, తెల్లాలు దోమలు కొట్టుకుంటూ కూర్చున్నా. తెల్లార్లు కూర్చుంది. ధరణి, ఈ లంచ్ బాక్స్ మీ ఇంట్లో పెట్టు, మా ఆయన రాగానే తెచ్చిచ్చే. ఎందుకు ఇప్పుడు ఇది? కూర మాడిపోయింది. ఇప్పుడు నువ్వు ఇచ్చావనుకో మా ఆయన కూర మాడిపోయినా పుచ్చిపోయినా పాచిపోయినా హ్యాపీగా తింటారు. ఈ మగాళ్ళు ఉన్నారు, వాళ్ళ బుద్ధి ఇంత. కింద పాప ఏదో వేస్తుంది. ఇది ముగ్గేస్తుంది, ముగ్గులు తిప్పడానికి. వసే సంజా సంజా. పాపాయమ్మ, నా పేరు సంధ్య. నోరు తిరగదా? సరేగా నిలారా, నీకు కొత్తగా పెళ్ళయింది కదా, మీ ఆయన దగ్గరికి వస్తున్నాడా దూరం దూరం వెళ్తున్నాడా? ఆయన కొత్తగా నా కొత్త అని చెప్పారా? ఆయన కొత్తగా నా కొత్త అని చెప్పారా? అది కాదు పాపాయమ్మ, మీ ఇంటి ముందు బోల్డ్ చెప్పులు ఉంటాయి కదా, నువ్వేమైనా చెప్పుల వ్యాపారం పెట్టావా? వ్యాపారమే గాని చెప్పులది కాదు. అంటే ఎస్ ఎస్. మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు రాకే కదా 3 రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాం. నీళ్ళు లేక పిల్లలకి స్కూల్ కూడా పంపిపోతున్నానే. ఓ డాడీ నీలోడు వాడికి ఫోన్ చేద్దాం ఆగుర్రి. నోట్లో మంటలా? కొత్త ట్యాంక్ కొన్నా, ఈ ఏరియాలో మొత్తం వాటర్ నింపేస్తా. అమ్మా వాటర్ వాటర్ వాటర్. ఏమే ఈ ట్యాంక్ చూడంగానే నాకు గత జన్మలన్నీ గుర్తుకొస్తున్నావే. నువ్వేంటి నీకంతటి ట్యాంక్ ఏంటి, అంత పెద్ద ట్యాంక్కి ఈ పైప్ ఏంటి? నువ్వేంటి నీకింతటి బిందేంటి, ఇంత పెద్ద బిందకి ఈ సొట్టేంటి? ట్యాంకు నీది కాదంటే లోకం ఒప్పుతుందా? సొట్ట నీది కాదంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? అది ట్యాంకే కదా, ఇది సొట్టే కదా. ఎవరు పట్టుకున్నా లైన్ క్యూ క్యూ ఉండాలి, అర్థమైందా? ఒక్క నిమిషం. ఇగో ఇంట్లో బియ్యం పెట్టినా పొయ్యి మీద, నేను పడతా ఫస్ట్. వసే పిల్లలు స్కూల్ టైం అవుతుంటా అమ్మా, అర్థం చేసుకోవా? ఊరుకోసాలు గాని. అది కాదు, నేను చెప్పేది అదే, అర్థం చేసుకో. నేను పట్టిన తర్వాత నువ్వు వడదు గాని. అల్లవే తీగాని. ఓ రంగు నేర్చిన బొగ్గుని ఎరవడదనేసి నీ గురించి ఎవరికి తెలియదే. ఆ మాత్రం నీరు సరిగిపోతావా? నీకేం పోయే కాలం వచ్చిందే? వసే ధరణి, అమ్మని నా బిడ్డ మీదనే కన్ను పడుతుంది. చచ్చిపోయాను బాబు. నా మాటేనండి. అక్కకి లేకుండా అడుగు తింటుంట, చెల్లెలు వచ్చి చేయి చెప్పిందంట. మీ దుంపలు దగ్గ, మీ దుంపలు దగ్గ. నీలాంటిదే కట్టుకున్న మొగుడు కళ్ళ కారం కొట్టి మందితోని ఊరేగిందంట. వసే మీలాంటి వాళ్ళు చూసి అన్నారు అంతా అయిపోయింది అనంతమ్మ, కోక దులుపుకోయమ్మ అలచ్చమ్మని, కోక దులుపుకోయమ్మ అలచ్చమ్మని. ఇగో నాకు కూడా వచ్చమ్మా సామెతలు. నీ నోట్ లాగే నాలో ఒక సామెత ఉంది, చెప్పాలే. మధ్యలో
ఇదిగో ఈడు ఆ వల్ల. మధ్యలో చిక్కులు ఒల్లులు పెట్టి మానస్ బ్రో నేను చెప్పలే. నువ్వు చెప్పింది నిజమే. ఆ, లేడీస్ వాటర్ కాడ సీరియస్ గానే ఉంటారు. అవును. నాదే తప్పు. business. ఈ బిజినెస్ కాదు, మంచి బిజినెస్ పెడతా. నేను చెప్పిన మాట విను. ఈ గల్లీలో పెట్టుకోకరా ఏ, విననే లేదు. చీరలమ్మా చీరలు, మామూలు చీరలు కాదు, ఎర్రగడ్డ, పంజాగుట్ట, అమీర్పేట్. మీకు ఎలాంటి చీరలు కావాలంటే అలాంటి చీరలు ఉన్నాయి. నీ దగ్గర బ్లాక్ చీర ఉందా? ఉంది, ఇదే బ్లాక్ చీర. నీకెందుకు అక్షరా? నీ నోట్ల మన్ను అంటే పీరియల బొబ్బెలా ఊరుక పోను. నువ్వు నాశనం అయిపోతావు. నీ నోట్ల మన్ను పడా. అయిపోతావే. ఇంత పీరియలల్లా. ఇప్పుడు నడ, నీ మొత్తం పొద్దు నడ. నడ, నీ పిల్లలు మొత్తం నడ, నీ దేవుడు నడ, 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 నడ. పో, ఓ మంది సొమ్ము మీద ఆధారపడతావు కదే, ఎప్పుడు ఒక నోట్ అంటూ ఉంటావు కదే. కొడతారేమో అమ్మా. అమ్మా, అన్నిటికీ ఇది ఒకటి ఊరుకోదు. మళ్ళా నా దగ్గర గొడవ. వస్తున్నావేంటి? ఏ, నువ్వు ఏ, నా ఒక్క మాట పక్కన వినండి. నీళ్ళు పోస్తా కొడక ఏమనుకుంటున్నావు? ఓడి అమ్మో. వెనకటికి ఇలాంటిదే, సిగ్గేసిందని చీరంతా చింపేసిందంట. వెనకకి మీలాంటిదే, ముందు నుంచి లాంటి ఇరికి పట్టుకున్నదంట. ఈ తొక్కలో చీర ఎవరికి కావాలి? అబ్బో నీకే ఉందిలేవే చీర. అయినా ఇదొక చీరనా? ఇదొక చీరనా? అరే అయినా చీర ఏం చీరలు తీసుకొచ్చేది? పట్టుకొచ్చావు నువ్వు? మాకు చీరలు వచ్చేసి- అంటారా? చీరలు దరిద్రుడా. నాకు అర్థమైంది, లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇష్టం. ఒకరికి నచ్చిందే ఇంకొకరికి కూడా నచ్చింది. శారీస్ బిజినెస్ పెడితే అలానే ఉంటది మానస్ బ్రో. ఇంపార్టెంట్ బిజినెస్ పెడతా. ఇప్పుడు వీళ్ళ సంగతి చెప్పబోతా నన్ను అడుగు. కూరగాయలమ్మా కూరగాయలు, తాజా తాజా కూరగాయలు. ఫస్ట్ బింది పగిలింది, దాని తర్వాత చీర చిరిగింది, ఇప్పుడు నెక్స్ట్ కాయ పగిలింది. కూరగాయలు అంటే వాళ్ళ భర్తలకు నచ్చిన కూరగాయలు తీసుకొని వండుతారు. అమ్మా కూరగాయలు, అబ్బా ఏమున్నాయి? దొండకాయ, బెండకాయ, ఆనక్కాయ, ములక్కాయ, అన్ని కాయలు ఉన్నాయి. అన్ని కాయలు ఉన్నాయా? ఆ. సొరకాయ లేదా? సొరకాయ లేదా? మునక్కాయలు ఉన్నాయా? మునక్కాయలు ఉన్నాయమ్మా. అవో 5 కేజీలు ఇయ్యి. అవును, మునక్కాయలు ఎందుకు నీకు అంతగాను? నా మొగుడికి మునక్కాయ జ్యూస్ ఇస్తా, మునక్కాయ టమాటా కూర పెడతా, మునక్కాయ ఫ్రై చేస్తా, మునక్కాయ పచ్చడి చేస్తా, మా ఆయనకు అన్ని మునక్కాయలు చేసి పెడతా నేను. అవన్నీ తినేసి మెదన పడిపోతారు. అది కాదే, ఊళ్ళో ముగ్గుల మీద అట్లా పడి ఏడుస్తాయి. నీ మొగుడు ఏం తక్కువైనాడు అనుకున్నావే? నా మొగుడు గురించి నువ్వెవతివే చెప్పడానికి. కూరగాయలు అమ్మా. నీ దగ్గరకు వస్తుందా? నీ చెయ్యి పట్టుకొని కూర్చుంటా? నీ చీర పట్టుకొని కూర్చుంటా? ఆ? ఏ పెద్ద కూరగాయలు? ఆ? తీసుకో తీసుకోవే. తీసుకోవే. ఇవో కూరగాయలు. ఇవో కూరగాయలు. ఎప్పుడు వస్తే అప్పుడు ఒకటే గోర వీటితోటి. చచ్చినోడా. నాకు అర్థమైంది మానస్ బ్రో. ఆ. ఇప్పుడు నేను ఇక్కడనే ఉంటా, వాళ్ళ రియాలిటీ ఏదో నాకే తెలుస్తుంది. ఓకే, ఇక్కడే ఉండు. ఏమే శాంతి, ఏ సుధా, ఆ కింద పడిపోయి ఏరుకోండి. ఏరుకోండి అమ్మా, బాగా ఏరుకోండి. పుణ్యానికి వచ్చిన కూరగాయలు. ఎందుకే ఎందుకే ఆర్డర్ బిజినెస్. ఎంతమంది అదిగో అదిగో వెనక ఉంది, వెనక చూడు. మీరు ఎవరినైనా మోసం చేయగలుగుతారు, కానీ ఈ ప్రవీణ్ గారిని మోసం చేయలేడు. ఇక్కడ కాదు, ఢిల్లీలో పెడతా బిజినెస్ వెళ్ళి. మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. మనో గారు అద్భుతం ప్రవీణ్, చాలా అద్భుతంగా చేశారు. అప్పారావు గారు గాని, సుధా గాని, ధరణి ఫెంటాస్టిక్. శాంతి స్కిట్ కే కాంతి నువ్వు. చాలా బాగుంది, వెరీ ఎంటర్టైనింగ్, సూపర్. ఖుష్బు మ్యామ్, ఎలా అనిపించింది స్కిట్? Patas Praveen and women power. Okay, Mata. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Overall, it was fantastic. Super performance, super coordination. Brilliant it was.